కోనేరు లక్ష్మయ్య యూనివర్సిటీలో సౌత్ జోన్ బ్యాడ్మింటన్ పురుషుల టోర్నమెంట్ శనివారం నుండి ఆరంభమైంది. వివరాలు ఇలా ఉన్నాయి. కేఎల్ విశ్వవిద్యాలయంలో జనవరి 3వ తేదీ నుంచి 6వ తేదీ వరకు నిర్వహిస్తున్న సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ బ్యాడ్మింటన్ పురుషుల టోర్నమెంట్ 2026కు శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువ క్రీడాకారులకు తమ ప్రతిభను ప్రదర్శించడానికి, అలాగే జాతీయ స్థాయి ఇంటర్ యూనివర్సిటీ ఛాంపియన్షిప్కు అర్హత సాధించడానికి ఈ టోర్నమెంట్ ఒక గొప్ప వేదికగా నిలవనుందని తెలిపారు. ఈ పోటీల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు చెందిన 128 మంది అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలు పాల్గొంటుండగా, కేరళ రాష్ట్రాలకు చెందిన 128 అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలు పాల్గొంటుండగా సుమారు 896 మంది ప్రతిభావంతులైన బ్యాడ్మింటన్ క్రీడాకారులు తమ విశ్వవిద్యాలయాలకు ప్రాతినిధ్యం వహిస్తూ పోటీల్లో పాల్గొనడం విశేషమని పేర్కొన్నారు. అనుభవజ్ఞులైన క్రీడాకారులతో పాటు యువ ప్రతిభావంతులు కూడా ఈ టోర్నమెంట్లో పోటీ పడడం దక్షిణ భారత క్రీడా స్థాయిని మరింత పెంచుతుందని అన్నారు. అలాగే ఇటీవలే విజయవాడలో 10 ఏళ్ల తర్వాత నిర్వహించిన 87వ జాతీయ స్థాయి సీనియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ గురించి ప్రస్తావిస్తూ సీనియర్ మహిళల సింగిల్స్ విభాగంలో సూర్య చరిష్మా స్వర్ణ పతకం సాధించడం రాష్ట్రానికి గర్వకారణమని తెలిపారు. అదేవిధంగా సీనియర్ టీం విభాగంలో ఆంధ్రప్రదేశ్ మహిళల జట్టు రన్నరప్గా నిలవడం రాష్ట్ర బ్యాడ్మింటన్ ప్రతిభకు నిదర్శనమని అన్నారు. ఈ కూటమి ప్రభుత్వం క్రీడల ప్రోత్సాహానికి ఎల్లప్పుడూ ముందుంటుందని పేర్కొన్న శాప్ చైర్మన్ దేశంలోనే తొలిసారిగా వ్రాత పరీక్ష లేకుండా హారిజంటల్ రిజర్వేషన్ విధానం ప్రకారం నిర్వహించిన మెగా స్పోర్ట్స్ డిఎస్సి ద్వారా 421 మంది అర్హత కలిగిన క్రీడాకారులకు ఉద్యోగాలు కల్పించామని తెలిపారు. అలాగే అమరావతిలో అన్ని క్రీడలను ఒకే చోట నిర్వహించేందుకు ప్రపంచ స్థాయి స్పోర్ట్స్ సిటీని ఏర్పాటు చేయడమే ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఎక్స్ జాయింట్ సెక్రటరీ పున్నయ్య చౌదరి, ఎన్టీఆర్ జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి కె కోటేశ్వరరావు, వర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జి పార్థసారథి వర్మ, ప్రో వైస్ ఛాన్సలర్లు డాక్టర్ ఏవిఎస్ ప్రసాద్, డాక్టర్ ఎన్ వెంకట్రామ్, డాక్టర్ కె రాజశేఖరరావు, రిజిస్ట్రార్ డాక్టర్ కె సుబ్బారావు, కేఎల్ క్రీడల డైరెక్టర్, సౌత్ జోన్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ కె హరికిషోర్ తదితరులు పాల్గొన్నారు. సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ 25-26 బ్యాడ్మింటన్ మెన్ ఛాంపియన్షిప్ని కేఎల్ యూనివర్సిటీ వేదికగా బ్రహ్మాండంగా ఈరోజు ప్రారంభించడం జరిగింది. దాదాపు 896 మంది క్రీడాకారులు, 180 మంది కోచెస్, రెఫరీస్, వాలంటీర్స్, సిబ్బంది, దాదాపు 1200 మంది భాగస్వాములయ్యే ఈ టోర్నమెంట్ని ఈరోజు బ్రహ్మాండంగా కేఎల్ యూనివర్సిటీ వేదికగా అట్టహాసంగా ప్రారంభించడం. ఈరోజు ఇక్కడ చూస్తే అన్ని టాప్ యూనివర్సిటీస్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, తెలంగాణ, ఆంధ్ర, ఈరోజు సౌత్ ఇండియాకి సంబంధించిన అన్ని యూనివర్సిటీసు, దాదాపు 120 పైగా యూనివర్సిటీసు విద్యార్థులు, క్రీడాకారులు దీంట్లో భాగస్వాములు అవడం జరిగింది. బ్యాడ్మింటన్కి మొదటి నుంచి ప్రోత్సహించబడుతోంది కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే జరిగింది. ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ రోజు బ్యాడ్మింటన్ని బ్రహ్మాండంగా ప్రోత్సహించాలి, వరల్డ్లోనే ది బెస్ట్గా రాణించాలని, మన పిల్లలు రాణించాలనే ఉద్దేశంతో కొల్లెల గోపీచంద్ గారికి ఆ రోజు గచ్చిబౌలిలో స్థలం ఇచ్చి అకాడమీని పెట్టాలని, దానికి నిధులు కేటాయించి ప్రోత్సహించడం ద్వారా ఈరోజు సింధు లాంటి అనేక మంది ఇంటర్నేషనల్ ప్లేయర్స్ తయారై ఈరోజు దేశానికి ఖ్యాతి తీసుకొని రావడం జరిగింది. మళ్ళీ అదే తరహాలో విభజిత ఆంధ్రప్రదేశ్లో కూడా బ్యాడ్మింటన్కి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాం. దాంట్లో భాగంగానే పివి సింధు గారికి విశాఖపట్నంలో స్థలం ఇచ్చి అకాడమీని పెట్టేదానికి సహకరిస్తున్నాం. దాంతోపాటు మొన్ననే గోపీచంద్ గారు ఇదే అమరావతి వేదికగా 12 ఎకరాల్లో అకాడమీని పెట్టడానికి భూమి పూజ కూడా చేయడం జరిగింది. కిడింబి శ్రీకాంత్ గారికి తిరుపతిలో 5 ఎకరాల స్థలం కూడా కేటాయించడం జరిగింది. అక్కడ కూడా అకాడమీకి నిర్మాణానికి అతి తొందరలోనే పర్మిషన్స్ అన్నీ కూడా తొందరలోనే ఇచ్చి అది కూడా భూమి పూజ చేసే కార్యక్రమాన్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా
బ్యాడ్మింటన్ క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకొని వచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. దాంతోపాటు ఇప్పటికే క్రీడా వికాస కేంద్రాల పేరుతో బ్యాడ్మింటన్ ఈరోజు రూరల్ స్థాయిలో, అంటే ఇదేదో కొంతమంది డబ్బుండే వాళ్ళకే కాకుండా అందరికీ ఎవరైతే బ్యాడ్మింటన్లో రాణించాలనుకుంటున్న ప్రతి ప్లేయర్కి ఆ రోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలనే ఉద్దేశంతో క్రీడా వికాస కేంద్రాలను తీసుకొని రావడం, దాంట్లో బ్యాడ్మింటన్ కంపల్సరీ చేయడం కూడా జరిగింది. ఈరోజు సౌత్ జోన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ కేఎల్ యూనివర్సిటీ హోస్ట్ చేయడానికి ఇవాళ ఇనాగ్రేషన్ ఫంక్షన్కి వచ్చిన రవినాయుడు గారికి, అలాగే ఈ కార్యక్రమానికి అబ్జర్వర్గా వచ్చిన వాళ్ళకి మనోజ్ గారికి, అందరూ కూడా ఈ కేఎల్ యూనివర్సిటీకి ఈ సౌత్ జోన్ ఈవెంట్ ఇవ్వడం ఎంతో గర్వకారణంగా ఫీల్ అవుతూ, ఈ స్పోర్ట్స్ నుంచి ఆల్మోస్ట్ అన్ని ఈవెంట్స్ని స్టేట్ వైడ్ అండ్ నేషనల్ వైడ్ అండ్ సౌత్ జోన్ ఏరియాస్ అన్ని కూడా, ఇంటర్ యూనివర్సిటీస్ అన్ని కూడా ఇక్కడ కండక్ట్ చేయడానికి ఫెసిలిటీస్ అన్ని కూడా కేఎల్ యూనివర్సిటీలో ఉండడం, వాటిలన్నింటినీ సెలెక్ట్ చేసుకుని ఇండియా వైడ్ డిఫరెంట్ కాంపిటీషన్స్ ఇక్కడ జరుగుతున్నాయి. అంతేకాకుండా కేఎల్ యూనివర్సిటీలో ఒక 8 డిఫరెంట్ స్పోర్ట్స్లో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ మెన్స్ ఉండడం జరిగింది. ఇండియన్ టీంకి వాళ్ళు రిప్రజెంట్ చేస్తున్నారు. అలాగే బ్యాడ్మింటన్ అవనండి, అలాగే వరల్డ్ జూనియర్ ఛాంపియన్షిప్ కర్ణాటకలో కూడా మా ఇండియన్ కేఎల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ రెజ్లింగ్లో అవనండి, రైఫిల్ షూటింగ్లో అవనండి, అలాగే చెస్లో అవనండి, అలాగే బ్యాడ్మింటన్ అవనండి, అలా డిఫరెంట్ ఆటల్లో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు ఇండియన్ టీం రిప్రజెంట్ చేయడం జరిగింది. సో అంతేకాకుండా వాళ్ళకి కొంతమందికి ఆల్రెడీ మన పాస్డ్ అవుట్ స్టూడెంట్స్కి అర్జున అవార్డ్స్ కూడా ఉన్నారు. సో ఇక్కడ ఒక ఇకో సిస్టమ్ క్రియేట్ అయింది. సో ప్రతి స్టూడెంట్ యొక్క ఇంట్రెస్ట్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని స్పోర్ట్స్ అయితే వాళ్ళ కోచెస్ని పెట్టి డిఫరెంట్ అకాడమీస్ని చేయడం జరుగుతుంది. దీనికి అంతటికి కూడా మేజర్గా కేఎల్ యూనివర్సిటీ యాజమాన్యం ఇవాళ మన ఉన్న ప్రజెంట్ గవర్నమెంట్ ఎంతో సపోర్ట్ ఇవ్వడం, అంతేకాకుండా ఈ ఎంకరేజ్మెంట్ మోటివేషన్ స్పోర్ట్స్ మ్యాన్కి ఎంతో ఇంట్రెస్ట్ ఇంపార్టెంట్. వాళ్ళ రవి గారు ఆల్రెడీ అకాడమీస్ని యూనివర్సిటీస్కి ఇవ్వడం జరిగింది. మేము